అనిపించింది కదా మీ భర్తలందరినీ ఇంట్లో వదిలేసి వస్తే అంటే ఫస్ట్ చేయెత్తింది ఇప్పుడే అమ్మ కాదా చూసారు కదా మీరే సాక్ష్యం. సరే ఇప్పుడు చెప్పండి ఏంటి ఎందుకు మీరే డామినేట్ చేస్తున్నారు ఇంట్లో? ఏమే డామినేట్ ఉండాలి లేడీస్ తో తగ్గేదేలే ఒక డైలాగ్ చెప్పండి. లగ్గం పాపం కాక మూడేళ్ల తర్వాత లగ్గమైంది. పెళ్లి కాదు కలుపుతున్నాడు ఆయన నేను చూసుకొని వేసుకొచ్చిన నువ్వు కొనేమంటే పెళ్లి రకమకంగా నేను అందించుకోను. ఈ నారింజ ఫల్ కలరా నవ్వుతుంది నేను రాకముందుకే. నేను డైలాగ్ చెప్పినంత నవ్వాలి. నాకు పెళ్లి కానీ నాకు మంచిగానే ఉన్నది కానీ నువ్వు చేయబట్టే నాకు పెళ్ళి అయి పాడవుతలేదు. ఈ లాగేసుకోవద్దు అనుకుంటే మళ్ళీ నువ్వే లాగేసుకోమన్నావు. ఫ్యాన్ ఉన్నది కాబట్టి సల్ల కొడుతుంది నువ్వే మంచుకున్నావు. వెయిటింగా ఓ బిడ్డో నీ బాధ్యతలో తెల్లకుంటుందా మస్తు 3 ఏళ్ళ నుంచి అది వెల్కమ్ సాంగ్ చేయడానికి రావాలి. నువ్వు చేసినాక నేనే మార్పులు ఇస్తాను నీకు. వెల్కమ్ సాంగ్ అన్న డీజే ఫాటో పెట్టాను ఉన్నదా మెమరీ కార్డు ఫైర్ బాంబ్స్ ఉన్నాయి చూసుకోండి తొక్కియొద్దు వాటిని ఎందుకంటే అవి ఫైర్ వస్తుంది భయపడతారు. పిల్లలు లోపలికి రావద్దు కింద బాంబులు పెట్టినట్టు అవి దీపావళి బాంబులు కాదమ్మా జర ప్లీజ్ అమ్మో నేను పక్కనే ఉన్నామన్నా ఓకే ఓకే రెడీయా ఇప్పుడు వెళ్ళి 3 సినిమా ఓకేనా ఫైనల్ రౌండ్కి వచ్చేసా. చివరి రౌండ్ ప్రైజ్ గెలుచుకునే టైం
మంచిగా వచ్చింది ఫ్రాస్. ఇలా రా ఒకసారి. ప్రైజ్ అని కరెక్ట్ గా నీకు కూడా ఒక ప్రైజ్ ఇస్తాను. నాకు ప్రైజా? ప్రైజ్ మెయింటైన్ చేసేసినామని. ఏం సతీ లాస్ట్ రౌండ్ కంటిన్యూ చేద్దామా? రెడీయా? పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ అందరు నా దిక్కు చూస్తారు. నువ్వు రెడీకున్నావా? అందరూ సత్తి వైపు గుర్రమంటూ చూస్తున్నారు, కోపంగా చూస్తున్నారు. ఓకే, నాకు అర్థమైంది. మొత్తానికి రౌండ్ అయిపోయిన తర్వాత సత్తి పని చూద్దాం. ఓకే, 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. సురు మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. అగైన్ స్టార్ట్ ద మ్యూజిక్. అంతేగా అక్క ఒక నిమిషం. ఇప్పుడు గిడ కూసుకున్నారు ఓకే, కానీ ఇలా కొంతమంది నిలబడ్డారు. వీళ్ళు మళ్ళీ ఎవరు ఆట ఆడేటోళ్ళ చూసేటోళ్ళ? ఆడేటోళ్ళు మాత్రం కూర్చోరు, షేర్కాలతో నిలబడు. మిగతా వాళ్ళందరూ కొంచెం పక్కకు జరుగురు. ఎందుకంటే నాకు మెమోరీ దమాకు తక్కువ ఉన్నది. ఈ పత్రిక కూడా ప్రింటింగ్ చేసి చేసుకుంటా. మీరు పెళ్ళికి రారా, మర్చిపోకురి సరేనా? మీ ఇంట్లో వాళ్ళందరిని పట్టుకుంటా, బ్యానర్ మీద పేరు రాపిస్తా, ఇది సత్తి కానీ పెళ్ళి వచ్చేపేటోళ్ళు అందరు లోపలికి రారు అని. ఇంట్లో కాదు, అందరు కూడా రావాలి. అక్క ఆట సురువా? అందరు రెడీయా? ఉంది అక్క. ఇగో ముందుగా ఒక ముచ్చట చెప్తున్నా, ఆడతా ఆడిలు కానీ కింద చిన్న చిన్న రాడ్లు ఉన్నాయి, ఆయనతో చూసుకొని ఆడు. ఇలా బాంబులు గిట్లా పెట్టిన మామూలు ఊరంతా తిరిగి వార్తలు కలెక్ట్ చేసుకుంటా. నీకు ఈ విషయం తెలుసా? ఏంటిది అక్క? 3 ప్రైజ్లా? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఇవి ఎవరి చేతుల మీదుగా ఇస్తున్నారు తెలుసా? అబ్బా నాకు తెలియదు అక్క, నువ్వే చెప్పక్క ప్లీజ్. ఇలాంటప్పుడే నీకు నా సలహాలు అవసరం. మల్లారెడ్డి సార్ వస్తుంటా? మరి ఓ మై గాడ్, అమ్మో నేను ఇంకా 2 వెయిట్. ఫియే ఎక్కడున్నావు? ఫాన్స్ పౌడర్ పట్టుకరా, కొద్దిగా మంచిగా రెడీ కావాలి, ఇంకా పెద్దలు అవుతుంది. కొంచెం నీట్ గా రెడీ అయ్యారా? సార్ బాడీ గార్డ్ పక్కకి నెట్టేస్తారు లేదంటే. ఓకేనా? బాడీ గార్డ్ల కాడికి నేను పోనుగా, నేను ఈ అక్క దిక్కు నిలుచుంటా. కరెంట్ పోయింది. ఏమరా సత్తి, అందరూ ఫిల్ అయిపోయారా? రెడీగా ఉన్నారా గేమ్?
బోడుప్పల్ ఆడపడుచులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మనం ఇంత చక్కగా ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు రావడం ఇప్పుడు ఈ ఫంక్షన్ కు పెద్ద కలెక్షన్ సార్. కార్పొరేషన్ లో 3 రోజుల నుంచి ఒక పండుగ వాతావరణం జరుగుతుంది సార్. ప్రతి దాంట్లో మా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేసారు. ఒక చిన్న పిలుపు మేరకు బోడుప్పల్లో ఉన్న ఆడపడుచులందరూ కథలు వచ్చినందుకు ఇదే మా ధన్యవాదాలు. మా కార్పొరేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగే మన మంత్రి గారి ముందు కూడా ఇలాగే మన ఆడపడుచులు
అన్న అనగానే పలికే గొప్ప అన్నవరంటే మన మంత్రి మల్లారెడ్డి గారు. అదందరూ మనం ఒప్పుకోవాల్సిందే. ఈరోజు అన్ని రంగాలలో మేము ధైర్యంగా ఉన్నామంటే ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో ధైర్యంగా ఉన్నామని చెప్తున్నా. పండుగలు అందరం ఒక కళలాగుంది. అందరూ ఇలాగే ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మన మహిళలకి ప్రతినిత్యం ఏదో టెన్షన్స్ ఉంటాయి. ఇలాంటి ఒక రోజు ఉంటే మనందరం అన్ని టెన్షన్స్ వదిలేసి హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అలాగే మన ప్రీతి మేడం గారు కూడా వస్తారు 2 నిమిషాలలో. అసలు 3 రోజుల నుండి మా దగ్గరలో ఉండి ఈ ఈవెంట్ ఎట్లా చేయాలని అన్ని సలహాలు ఇచ్చిన మేడం ప్రీతి మేడం గారు. అలాగే పొద్దు నుండి కూడా ఈ ఈవెంట్ జరపడానికి మా సోదరులు ఎంతో జై తెలంగాణ మన మహిళల వాయిస్ వినిపించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క మహిళా సభ్యులకు ఉమెన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు ఇంత సంతోషంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మంత్రి మల్లారెడ్డి అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే అన్న వచ్చి నవ్వుకుంటూ వచ్చినందుకు ఎంతమంది మహిళలు నవ్వుతున్నారో చూడండి ఒక్కసారి. అందరి ముఖంలో నవ్వు కళ కనిపిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మేడ్చల్ జిల్లా మినిస్టర్ మంత్రి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 3 రోజుల నుంచి మనం ఎంతో ఉత్సాహంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మహిళలు ఎంతో ఉత్సాహంగా అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసి బతుకమ్మ, బోనాలు అన్ని పండుగలు మనకు ఒకే రోజు వచ్చినట్టున్నాయి. మహిళా దినోత్సవం అంటే మహిళలను ఎంతో ఉత్సాహపరుస్తున్న మన మంత్రి మల్లారెడ్డి గారికి, అలాగే ప్రీతి మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మహిళ అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక వదినగా, ఒక అక్కగా, పిన్నిగా ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాత్రను తన పాత్ర పోషిస్తూ ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మన కేసీఆర్ గారు మనకు 50% రిజర్వేషన్స్ ఇచ్చి మనని ఇక్కడ నిలబెట్టారు. ఈ రోజు మేము అందరం ఇక్కడ ఇంత గర్వంగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే కేవలం మన కేసీఆర్ గారు మనకి ఇచ్చిన రిజర్వేషన్ వల్ల. ఇంకా కూడా మనం ముందు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. పూలు పూలు రెళ్ళు కోని ఊలాలెత్తంగా మా మిద్దె నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా హరివిల్లుగా విరబూసేవు
మలినమంటుకోని తంగేడు పువ్వువు గణములోన ఘనమైన గునుగే నువ్వు చెమ్మారని నమ్మికకు ఉమ్మి పువ్వువు పుడమిసిగలు నీలాడెను నిన్ను ఎత్తగా మా తల్లి బతుకమ్మ నిన్ను కొలవగా ఊరువడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా మా మేలు కోరి ఇచ్చిన నీ దీవెనలు వెంటపడి వచ్చెనమ్మ ఆనందాలు 9 తీరుల నీకే చేసి పూజలు ప్రజల నీకు పట్టినారు జలహారతులు మళ్ళీ 7 రావాలి పూల పండగ నువ్వెల్ల కాలముండాలి గడప నిండుగా తకిట 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 ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తకిట 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 తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఓ ఏలో 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 ఏలే పూలు పూలు రెళ్ళు కొని బూలాలెత్తంగా మా మిద్దె నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిట ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తకిట 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 తదిం తకిట తకిట తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా హరివిల్లుగా విరబూసేవు సందర్భం కూడా కరోనా వచ్చి మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళలేదు. ఇప్పుడు మంచిగా కరోనా కూడా తక్కువైంది. ఈ రాత్రి మంచిగా భోజనం చేసి పర్ఫెక్ట్ గా రాత్రి 12 గంటల దాకా మా కోడలు కూడా ఉంటుంది. మంచిగా మీరు ఈ మొగలంతా ఇక్కడ పంపించారు. మంచిగా డాన్స్ ఆడి పర్ఫెక్ట్ గా బాగా ఎంజాయ్ చేయడమ్మా. మీ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ
సందామామ సందామామ తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడరా సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా మా మేలు కోరి ఇచ్చిన నీ దీవెనలు వెంటపడి వచ్చెనమ్మ ఆనందాలు 9 తీరుల నీకే చేసి పూజలు ప్రజల నీకు పట్టినారు జలహారతులు మళ్ళీ 7 రావాలి పూల పండగ నువ్వెల్ల కాలముండాలి గడప నిండుగా తకిట ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట తెలంగాణ నేల పూల గళమునెత్తంగా. నేను ప్రతి ఒక్కరి స్టేజ్ మీద ఉండే అందరికి పేరు పేరు ధన్యవాదాలు. అదే విధంగా మన ఇక్కడ ఉండే కార్పొరేటర్స్ కి, ఇంకా మన బొమ్మకబాలే ఫంక్షన్ హాల్ ఓనర్ మా బొమ్మకన్నా గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా మంచిగా భోజనం కూడా చక్కగా అరేంజ్ చేశారు. అయితే ఈరోజు మహిళా దినోత్సవం అంటే ఈ ఒక్క రోజే కాదు, ప్రతి ఒక్క రోజు మహిళా దినోత్సవమే. మనం ఈ ఒక్క రోజే మహిళలకి రెస్పెక్ట్ ఇస్తే కాదు, ప్రతి ఒక్క రోజు మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మహిళలు ఉంటేనే మన ఇంట్లో వంట వండుతాం, లేకపోతే వంట మీరందరూ ఇప్పుడు పనికి వెళ్ళిపోతారు పొద్దున లేచి, మీకు వంట పెట్టడం ఎవరు? మహిళలే కదా. మళ్ళా మీరు ఏదో మర్చిపోయినా ఫోన్ చేస్తారు, ఖర్చు మర్చిపోయినా అంటారు, మా డ్రెస్ పొద్దున లేదని అంటారు, అది ఎంత చూసేది ఎవరు? మహిళలే కదా. అయితే మహిళలకి రెస్పెక్ట్ చేయడం అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ మహిళల కోసం పెద్ద పెద్ద పథకాలు కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని దానివల్ల చాలా సంతోషంగా ఉన్నారు మా మహిళలు కూడా. మొన్న సార్ గారు చెప్పారు, ఒక్క రోజే కాదు 3 రోజులు మనము ఈ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలి. అందుకే 6, 7, 8 తారీఖు అంతా మొత్తం బాగా మంచిగా జరిగింది. 6వ తారీఖు అందరూ కేసీఆర్ గారికి రాఖీ కట్టడం జరిగింది. 7వ తారీఖు ప్రతి ఒక్కరు మనం ఇంటింటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరెవరో బంధువుతో వాళ్ళందరికీ కూడా మీకు ఎలా అనిపిస్తుంది ఆశా వర్కర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం జరిగింది. అయితే మహిళలు అంటే చాలా ముఖ్యంగా ఇంకోటి నేను చెప్పడం అనుకుంటున్నాను, అన్ని విధంగా ఒక మహిళ అంటే దుర్గామాత రూపం తీసుకోవచ్చు, ఒక లక్ష్మీ అమ్మవారిలాగా మంచిగా ముద్దుగా కనిపించవచ్చు, అదేవిధంగా సరస్వతి అమ్మవారి లాగా కూడా ప్రతి ఒక్కరికి ఒక మంచిగా తెలివి మాటలు కూడా చెప్పగలుగుతారు. అది మా ఉమెన్ స్పెషాలిటీ. సో ఈ కోసం మేము ప్రతి ఒక్క అమ్మాయి కోసం ఈ రోజు అందరు తింటున్నారు భోజనం, వాళ్ళకి డిస్టర్బ్ చేసుకోలేదు, కానీ వాళ్ళు అందరూ ఒక లక్ష్మీ రూపంగా అనుకొని అక్క రండి, వాళ్ళ కోసం ఒక పాట పాడదామని అనుకుంటున్నాను. అక్క రావాలి. పాట సింగర్ కాదు, డాన్స్ చేసే పాట కాదు, పూజ పాట. ఎందుకంటే అమ్మాయిలు పొద్దున లేచి ఫస్ట్ చేసే పూజ అన్నమాట. సో వారికి చూసి వాళ్ళ కోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పాట ఏంటంటే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ వచ్చా, సో అది పాడుతున్నాను. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుడిత కుంకుమార బింబముగా కన్నుల నిండగు కాటుగా వెలుగా, నిండగ కరముల బంగారు గాజుల ముద్దులకు పాదముల మువ్వలు, గలగల గలగల సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్యములు బంగారు తల్లి పురకర విఠల పట్టపురాణి, శుక్రవారులు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నా పేరు అరుణ. ఈరోజు నేను ఒక మహిళ మీద పాట పాడుతున్నానండి. అమ్మగా అమ్మాయిగా చెయ్యగా చెల్లాయిగా ఇంటిని నడిపే ఇందులందరికీ మా వందనం. ఊరిలో అధికారిగా పోరులో అధినేత్రిగా జాతిని నడిపే ప్రాణలందరికీ రాజనం. మహిళ లేనిదే మహిళ లేదే అనుభవం, అది చాటేందుకే ఈనాడు వచ్చింది
మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం కాదు బయట కూడా కొద్దిసేపు ఒక హాఫ్ డే జాబ్ చేసేసి మనకు బయట లోకం కూడా అవుతుంది. కానీ ఈరోజు మహిళలు ప్రతి ఒక్క క్షేత్రంలో చాలా బాగా చేస్తున్నారు. ఒక పైలట్గా కూడా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా ఒక డాక్టరు, సైంటిస్టు అన్నీ ప్రతి ఒక్క ఫీల్డ్లో ఒక పెద్ద పెద్ద కంపెనీ CEO కూడా మా అమ్మాయిలు అంటే భారతదేశం మహిళలు ఉన్నారు. సో అందరికీ చాలా చాలా రెస్పెక్ట్ నాకు అండ్ అందరికి చాలా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి బోడుపల్లిలో చాలా బాగా అనిపించింది. మా అక్క పిలిచింది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కార్పొరేటర్కి చాలా చాలా ధన్యవాదాలు. ఒక ఎగ్జాంపుల్ మీ ముందే చెప్తున్నాను. ఇప్పుడు అక్క గారు ఉన్నారు, తను కూడా మార్నింగ్ లేచి ఇంట్లో అంతా మొత్తం మార్నింగ్లో వాళ్ళని ఏం డ్యూటీ ఉందో అదంతా ఇంట్లో చేసిన తర్వాత మళ్ళీ పాలిటికల్లీ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో అదేవిధంగా ప్రతి ఒక్క అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్ ఉన్నారండి. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీ మాటల్లో మరి ఇంత బాగా సెలబ్రేట్ చేశారుగా మరి కొన్ని గార్డెన్లో ఏ విధంగా అనిపిస్తుంది? చెప్పాల్సింది మొత్తం మేడం చెప్పింది. మహిళ పాత్ర ఏదో పిటిషన్ రెండోసారి అంటే ఒక మహిళ పాత్ర ఏందో అక్క క్లియర్గా చెప్పింది. అంటే ఏ వృత్తిలో ఉన్నా మేడం ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా మేము ఇన్వైట్ చేయగానే తను ఉన్న బిజీ షెడ్యూల్ కూడా వదులుకొని మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక చిన్న ఉద్యోగం అంటే ఒకరోజు ఆపవచ్చు, కానీ తనున్న డాక్టర్ వృత్తిలో ఒక్కరోజు కాదు 24/7 అందుబాటులో ఉండాలి. కానీ మా కోసం, మా బోడుప్పల్ ఆడపడుచుల కోసం తను ఈ టైంలో కూడా వచ్చిందంటే మేమందరం బోడుప్పల్ ఆడపడుచులాగా అనుకుని ఏ కార్యక్రమం చేసినా, బతుకమ్మ చేసినా, బోనాలు చేసినా, మా ఇంట్లో పర్సనల్గా ఏ శుభకార్యాలు చేసినా మేడంని పిలుస్తాం. తను వస్తుంది అంటే వీళ్ళు పిలిచిరు ఎందుకు వెళ్ళాలన్నట్టు కాకుండా ప్రతి దానికి తను అటెండ్ అవుతుంది. ఈరోజు మహిళలు నిజంగా అక్క చెప్పినట్టు అన్ని రంగాలలో ముందుండాలి. హౌస్ వైఫ్ అంటే ఎంత పని చేసినా అదొక పేరు లేని పనే మేడం. ఏమనంటే లాస్ట్కి వస్తే ఇంట్లో ఏం చేస్తారు అంటారు. సో మహిళలు ఏదో కొంచెం ఒక హాఫ్ డే బయటకు వచ్చి కొంచెం మన ఆర్థికంగా మన సొంత ఖర్చులకి మనం ఎవరికన్నా ఇవ్వాలి ఒక గిఫ్ట్గా అన్నప్పుడు వేరే వాళ్ళని అడిగి ఇవ్వడం కంటే మన దగ్గర ఉన్న అమౌంట్ తోటి ఇస్తుంది ఒక తృప్తి వేరు. కొంచెం టైం తీసుకొని బయటికి వెళ్ళాలి, ఆర్థికంగా నిలబడాలి, మంచి చదువుకోవాలి. మేడం లాగా డాక్టర్స్ కావాలనుకో, మీలాగా పొలిటికల్ డెప్యూటీ మేయర్ కావాలి, మన మేయర్ కూడా కావాలి. అన్ని రంగాలలో ఎవరికి టాలెంట్ ఉంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళు రావాలి. దానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఆడపిల్లల్ని ఇంకా మనం ఎదగనివ్వాలి. ప్రతి దాంట్లో ఆడపిల్లల్ని ఎదగనిస్తే ఈ దేశాన్నే మార్చి చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.